ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ మాఘమాసం శుభాకాంక్షలు. ఈ మాఘమాసం ఎంతో విశేషమైనదని ఈరోజు 2వ అధ్యాయంలో కూడా పరమేశ్వరుడు పార్వతీదేవికి, బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు. ఈ యొక్క ప్రాతకాల స్నానం ఎంతో విశేషమైనది. ఎందుకంటే ప్రాతకాల సమయంలో ప్రకృతి అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. ప్రతి నీటి బొట్టులోనూ నదుల్లో కానీ, సరస్సుల్లో కానీ, కాలువల్లో కానీ ఉన్న నీరంతా గంగాజలంతో నిండి ఉంటుంది. అందుకే మనమందరము గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ స్నానం చేస్తే మనలోకి ప్రకృతిలోని పాజిటివ్ ఎనర్జీ అంతా చేరి మన శరీరానికి ఆయురారోగ్యాల్ని ప్రసాదిస్తుంది. దీనికి ఉదాహరణగా భగవంతుడు నిన్న దిలీప మహారాజు కథ చెప్పాడు. దిలీప మహారాజుకు సంతానం లేక చాలా కాలం బాధపడితే మాఘమాస వ్రతాన్ని ఆచరించి ఆయనకి సంతానం కలిగి ధన్యుడయ్యాడు. అలాగే ఒక గంధర్వుడు భృగు మహర్షి చెప్తే ఆ పులిముఖం పోగొట్టుకొని ధన్యుడయ్యాడు. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి 4 కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళు తండ్రికి పొలం పనుల్లో సాయం చేసేవారు కాదు. ఆ రైతు చనిపోయే ముందు కొడుకులను పిలిచి, పొలంలో లంకె బిందెలు ఉన్నాయి, మీరందరూ సమానంగా పంచుకోండి అని చెప్పాడు. చనిపోయాడు. అయితే వాళ్ళందరూ ఆ తర్వాత రోజు నుండి పొలానికి వెళ్ళి పొలాన్ని దున్ని సేద్యం చేశారు. దానివల్ల పొలము ఇబ్బడి మొబ్బడిగా పంట పండింది. దాంతో వారు చాలా ధనవంతులయ్యారు. లంకె బిందెల అవసరం లేకుండానే వాళ్ళకి శ్రమలోని ఆనందం తెలిసి వాళ్ళు ఆరోగ్యాన్ని పొంది సుఖశాంతులను పొందారు. మనం కూడా మనకి తల్లిదండ్రులైన ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు నిన్న చెప్పి ఇవాళ చెప్పి మాఘమాస 2వ అధ్యాయంలో కూడా స్నాన విశిష్టతను చెప్పారు భగవంతుడు. మనం కూడా ఆ స్నానం చేసి ఆ యొక్క ప్రకృతిలోని పాజిటివ్ ఎనర్జీని పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందాలని మనం కోరుకుందాము. భగవద్ అనుగ్రహాన్ని పొందుదాము. మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని, ఈ మాఘమాసాన్ని పూర్తిగా వినియోగించుకొని మనము సుఖశాంతులను పొందుదాము, మానసిక ప్రశాంతతను పొందుదాము, శారీరక ఆరోగ్యాన్ని పొందుదాము, ఇందులో ఉండే ఆనందాన్ని పొందుదాము. ప్రియమైన భగవంతుడు మనకందరికీ ఇచ్చిన ఈ మాఘమాసాన్ని పూర్తిగా ఆచరించి ధన్యులమవుదాము. త్రివేణి మాధవం సోమం భరద్వాజం చ వాసుకిం వందే క్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం. ఈ శ్లోకాన్ని చదువుతూ స్నానం చేస్తే మనకు ప్రయాగలోని కుంభమేళాలో స్నానం చేసిన ఫలితం కూడా లభిస్తుంది. అలాగా స్నానాన్ని ఆచరించి ధన్యులమవుదాం.